పబ్లిక్ అందరికి శనార్థి నేను మీ శ్రీవల్లి ఇయాల మంచి మంచి ముచ్చటతోని మీ ముంగటికి వచ్చిన చలో ఇక షురూ చేద్దాం. బోనాలు అయిపోయాయి, ఇక గణేష్ల పండుగ కూడా అయిపోయాయి, దుర్గమ్మని తీసుకురావడుతుంది. ఇక ఎల్లుండి బతుకమ్మ పండుగనే కదా. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ ఓ పెద్ద పండుగ. ఇక అప్పుడే బతుకమ్మ సంబరాలు కూడా షురూ అయినాయి, చూడుర్రి. అవు బతుకమ్మ పండుగ ఇంకా 2 దినాలే ఉంది. ఇప్పటికే అమ్మలక్కలు చీరలు నగలు కొనుక్కొని తయారుగా ఉండొచ్చులే. 9 రోజుల దాకా నడుస్తుందా. ఇక 12 తారీఖు నాడు దసరా తెలంగాణలో పెద్ద పండుగ. అందుకే 2 రోజుల ముందుగాల సందే పండుగ వాతావరణం చాలా అయింది. పోండి 9 రోజుల గౌరమ్మ పండుగ మహాముద్దుగా చాలా అవుతుంది. బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతి పండుగ. తీరొక్క పూలు తెచ్చి బతుకమ్మ పేర్చి కొత్త బట్టలు వేసుకొని ఆడపిల్లలంతా సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుతూ గౌరమ్మను కొలుస్తారు. తెలంగాణలో ఫేమస్ పండుగ. పట్నం బతుకొచ్చిన వాళ్ళు చిన్నగా ఊరికి పయారం గడుతున్నారు. మొన్న మన బహుజన బతుకమ్మ పాటల పెద్దక్క విమలక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలు చేసింది. పల్లెలున్న ఆడబిడ్డలంతా ఒకటి చేస్తూ బతుకమ్మలు ఎత్తుకొని పాటలు పాడుతూ చైతన్యం చేస్తుంది. ఇక నిన్న రాత్రి NSUA ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ చేసిరు ఉస్మానియా యూనివర్సిటీలా. కాంగ్రెస్ లీడర్లు అంతా వేయరు. యశస్విని రెడ్డి, పర్ణిక రెడ్డి, వేముల పుష్పక్క, ఇంగిటి మన గద్దరన్న బిడ్డ వినలక్క కూడా పోయి గిట్ల పాటలు పాడుతూ సప్పట్లు కొడుతూ సంబూరంగా ఆడిపాడిండ్రు. తారీఖు నుంచి 14 తారీఖు దాకా గవర్నమెంట్ బల్లకు సెలవిచ్చుతోటి కొందరు గ్రామాల బాట పడుతున్నారు. పూల నడుమ గౌరమ్మ దేవికి పూజలు జరిపి తిరిగి గంగమ్మ దగ్గర నిమజ్జనం చేస్తారు. పూలన్నీ తీసుకుపోయి చెరువులో ఇస్తే చెరువులో నీళ్లు పొలాలకు వచ్చి మంచిగా పంటలు పండుతాయని నమ్మిక. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువై కొందరు ప్లాస్టిక్ బతుకమ్మలు కూడా పెడుతున్నారు అనుకోండి. అట్లనే పాటలు పాడితే గొంతులు వస్తాయి, సప్పట్లు కొడితే చేతులు వస్తాయి అనుకుంటా డీజేలు పెట్టి ఇష్టం వచ్చిన డాన్సులు వేస్తున్నారు. అట్లా వేసుడు మంచిది కాదని కొందరు మొదటి నుంచి అనుకొస్తున్నామా అట. మన పండుగల్ని మన పద్ధతుల్లోనే పవిత్రతతోనే సంస్కృతి సాంప్రదాయాలతోనే నిర్వహిస్తారని కోరుకుంటూ మా బరాబర్ వార్తల తరఫున మీ అందరికీ ముందుగానే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.